హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 బ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది యువకులు. ఆన్లైన్ గేమింగ్ కి మరో యువకుడు బలైపోయాడు. లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలో పాలుపోక చివరికి ప్రాణాలు తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ బోరబండలో ఈ విషాద ఘటన జరిగింది. చూసారు కదా తమ్ముళ్ళు, ఎంతమంది ఆత్మహత్య బ్యాటింగ్ బానిసగా మారిపోయి ఎంతమంది ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. మనం కొంతమందిని చూసాం, ఇంకా మనకు తెలియకుండా చాలా మంది ఇలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ బెట్టింగ్ ఆడుతున్నామని, చాలా పోగొట్టుకున్న తర్వాత ఆడుతున్నామని తెలియకూడదని ఇంట్లో వాళ్ళు సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి వాళ్ళే సతమతం అవుతా ఎవరికి చెప్పుకోలేక, అటు పెళ్లి అవ్వకపోతే కనుక తల్లిదండ్రులు చెప్పుకోలేక, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎవరు ఉంటే, అక్క చెల్లెలు ఎవరు ఉంటే అలా చెప్పుకోలేక, ఒకవేళ పెళ్లి అవుతే కనుక భార్యకి చెప్పుకోలేక, నేను చేస్తున్న తప్పు, వాళ్ళు చేస్తున్న తప్పు అని వాళ్ళకి తెలుసు. కానీ చెబితే ఏమనుకుంటారో, ఎలా నన్ను చూస్తారో, సొసైటీలో ఎలా నన్ను ఎలా తక్కువగా చూస్తారేమో అని వాళ్ళు సతమవుతా ఎవరికి చెప్పుకోక ఆఖరికి ఇంకా చావే శరణ్యమని అది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నమాట. దయచేసి నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఎటువంటి సెన్సిటివ్ పర్సన్ గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇలా బెట్టింగ్ ఊబిలో ఉండి దీని నుంచి బయటికి రాలేక మీకు సతమవుతూ మీకు ఆ థాట్ వరకు వెళ్తున్న వాళ్ళకి చెప్తున్నాను. మీరు మీ బాధను దాచుకోకండి. మీరు చేసింది తప్పే. ఒకటి నేను చెప్తున్నాను, మీరు దొంగతనం చేయలేదు, లేదంటే వేరే ఏ పనులు చేయలేదు. ఇప్పుడు నేను ఇలా కడుతున్నానని చెప్పి వెనకేసుకొస్తున్నాను, లేకపోతే నేను సమర్థిస్తున్నాను బెట్టింగ్ ని అని కాదు. ఏంటంటే మీరు చేసింది చేశారు, అది ఒక రకంగా అలవాటు అయింది, అది మీరు సరదాగా మొదలెట్టి ఈ రోజు నాడు ఇది మీకు చాలా బానిసగా మారిపోయింది. నేను కాదంట్లే, దీని నుంచి బయటికి రావడం చాలా కష్టమైంది. నేనే చెప్తున్నాను కదా, ఎందుకంటే ఉదాహరణ నేను దాని నుంచి బయటకు రావడానికి చాలా నరకం అనమాట. ఏంటంటే అది ఏదో అంటారు పాయిజన్ లాగా మన నరాల్లోకి ఎక్కేస్తుంది అనమాట. అది దాన్ని బయటగా మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా. నేను కాదని అనట్లేదు. అయితే మీరు ఈ లోపల ఈ సమస్యని బెట్టింగ్ లో ఇలా డబ్బులు పోవడము, లేకపోతే మీకున్న ఈ ఆడటం మానలేకపోతున్నాను అన్న ఈ థాట్ ని ఏం చేస్తారంటే, మీకు బరువు దిగాలి అంటే కొంచెమైనా మనసులో బాధ మీకు మీరే చాలా మంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళే బాధపడతాను, నిద్రలేని రాత్రులు, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరు, భార్యని పట్టించుకోకుండా నేను ఒంటరిగా ఉండటం, ఎవరితోటి మాట్లాడరు. తల్లిదండ్రులు ఉంటే కనుక తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా పట్టించుకోలేరు, ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు సతమతం అవుతారు. ఇది అంతా కాదు తమ్ముళ్ళు. ఒకటి మీకు కనుక ఇలా ఉంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే, అయ్యిందేదో అయిపోయింది, తప్పేమి లేదు, సరదాగా మొదలెట్టాను, ఈ రోజు నాడు ఈ టైపు ఇక్కడ వరకు అయిపోయింది, మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. మీకు పెళ్ళవుతే భార్య దగ్గర కూర్చొని భార్యకి చెప్పండి, ఇది నేను ఇలా చేశాను, ఇలా నా పరిస్థితి అంటే. వాళ్ళ అప్పులు తీరుతారా వాళ్ళు అని కాదు ఇక్కడ. ముందు మీరు సతమవుతా మీ మనసులో బాధను పెట్టుకోకుండా ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. కొన్ని మంది అనుకోవచ్చు, భార్య చెప్తే అదేం చేస్తుందండి. కాదు, మీరు అర్థం చేసుకోండి. మీరు మీరు ఆలోచించలేని కొన్ని మాటలు, ఆలోచనలు ఆడవాళ్ళు ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు తప్పుగా అనుకోకండి, వాళ్ళకి చెప్పండి, ఇది నా పరిస్థితి, నాకు ఇలా అలవాటైంది, ఇలా ఉంది, ఇప్పుడు నేను ఇలా చేయాలనుకుంటుంది, నీకు మారాలనుకుంటున్నాను, గైడెన్స్ కావాలంటే వాళ్ళు సలహా చెప్తారు. లేదా మీకు పెళ్ళి అవ్వకపోతే మీ తల్లిదండ్రులు చెప్పండి. మీ తల్లిదండ్రులు చెప్పేసి, ఇది నా పరిస్థితి, ఇలా ఉంది అని మీ మీ తల్లికో చెప్తే వాళ్ళు ఇలా పర్లేదు, కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటే వాళ్ళు మీకు ఒక గైడెన్స్ ఇస్తారు. మిమ్మల్ని దాంట్లోంచి ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తారు. మీరు ఏమంటారో, తిడతారో, లేకపోతే అవమానపడతారో, లేకపోతే ఏమంటారో అనుకుని భయపడి మీరు సతమతం అవుతా. దయచేసి ఆత్మహత్యల వరకు మట్టుకు వెళ్ళకండి. ఏంటంటే మీరు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం, ఇప్పుడు మీరు ఆ నిర్ణయం కనుక తీసుకోకపోతే మీరు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సతమతమవుతా ఏం చేయాలో తెలివిగా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోయి ఆత్మహత్య వరకు కూడా వెళ్ళిపోతారు. దయచేసి నేను చెప్పింది చేయండి తమ్ముళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన సలహా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కానీ చెప్తున్నాను కదా, ఇదే సొల్యూషన్. మీకు బరువు, మనసులో బరువు, మీరు సతమతం అవుతాం కదా,
మీ మనసులో ఉన్న బరువు దించుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి, చెప్పండి. చెప్పేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈడేంటి ఇలా ఇంట్లో చెప్పమంటున్నాడని అనుకోవద్దు. దయచేసి ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. మీ మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. కూర్చొని చెప్పండి. ఇది నా పరిస్థితి. నేను ఇంకా ఇది నుంచి బయటకి రావాలనుకుంటున్నాను. అని చెప్పి మీరు మనీ పరంగా హెల్ప్ చేయమని అనక్కర్లేదు. మీ మనసులో ఉన్న బరువును ముందు దించేయండి. దించితే మీకు ఒక కొత్త లైఫ్ అన్నది ఏర్పడుతది. వాళ్ళ గైడెన్స్ పరంగాను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఈ బయట వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఇలాగ అనుకుంటారో, ఆళ్ళు ఇలా అనుకుంటారో అని అన్న థాట్‌ని మైండ్‌లో తీసేయండి. ఎవరికి ఉండవలసిన ప్రాబ్లమ్స్, ఎవరికి ఉండవలసిన బొక్కలు వాళ్ళకున్నాయి. ఓకేనా? ఎవరు పతితులు కాదు. ఎవరు ఉత్తములు కాదు. ఓకేనా? మీకు ఏదో ఒక టైంలో అలవాటయింది. దానికి బానిసగా మారిపోయారు. ఓకే. ఇప్పటి నుంచి బయటికి రావాలని అనుకుంటున్నారు. మీ మనసుకు అదొచ్చింది. అది తప్పేం లేదు. మీరు మీరు మెల్లిగా మీరే బయటకొస్తారు. అంతే తప్ప ఈ విషయం ఇలా బెట్టింగ్ ఇలాగ ఉంది, ఇలా ఉందని చెప్పేసి ఊర్లో వాళ్ళకి తెలిసినా, లేపోతే మీ చుట్టుపక్కలోళ్ళకి తెలిసినా, మీ చుట్టాలకు తెలిసినా, ఇలా ఏమనుకుంటారో, నన్ను ఎలాగనుకుంటారో అని మన మ అన్ని థాట్‌ని మైండ్‌లోకి తీసేయండి. ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎవరు పత్తిత్తులు కాదు. ఎవరు ఉత్తములు కాదు. ఎవరికి ఉండవలసిన బొక్కలు వాళ్ళకుంటాయి. ఎవరికి ఉండవలసిన సమస్యలు వాళ్ళకున్నాయి. మీ సమస్యనే పట్టుకొని పెద్ద భూతద్దంలో పట్టుకొని చూడరు. మీరు మీ సమస్యని మీకు మీరు భూతద్దంలో చూడకండి. ఏదేమైనా సరే మీరు తీసుకునే నిర్ణయం, మీరు ఇటువంటి బెట్టింగ్‌కి బానిసయ్యి ఏ ఇలా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీని తెలుసుకోండి. నువ్వు చేసిన తప్పులకి నువ్వు చనిపోతావు. నువ్వు బాగానే చనిపోతావు. తర్వాత నీ ఎనకాలోళ్ళని ఎలా ఉంటది వాళ్ళ బాధ. ఒకసారి ఆలోచించు. ఇలా చేసి ఇలా చనిపోయాడంట అని చెప్పేసి వాళ్ళకి నీ భార్య పెళ్ళవుతే గనుక నీ భార్య, నీ పిల్లల తరతరాలు కూడా వాళ్ళు ఎంత అవమానకరంగా ఫీలవుతారు. నీ తల్లిదండ్రులు ఎంత అవమానపరుస్తారు. ఒకవేళ నీకు పెళ్లి అవ్వకపోతే నీ తల్లిదండ్రుల్ని ఎంత అవమానపరుస్తారు. నీ కొడుకు ఇలా అంట కదా! నీ కొడుకు ఇలా అంట కదా! అప్పుడప్పుడు నువ్వు బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాళ్ళు అటువంటి అవమానాలు పడతారు. అర్థమైందా? దయచేసి తమ్ముళ్ళు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీకు ఇటువంటి థాట్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించి చావు వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను ఇది మానేసి ఏంటి తమ్ముళ్ళు, కాలేజీ లేని వాళ్ళు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు. ఎంతో ఎంతో వృద్ధిలోకి వస్తున్నారు. మీరు ఇందులోనే సంపాదించాలని రూల్ ఏమి లేదు. దయచేసి చెప్తున్నాను. ఒకటి బెట్టింగ్‌లో ఉన్నంత సేపు ఏ పని చేయబుద్దేయదు. ఈజీ మనీకి అలవాటయిపోయి ఏదైనా పనికెళ్ళని, ఒకవేళ సపోజ్ పనికెళ్ళినా ఏంటంటే కొంత రోజులు చేసిన తర్వాత ఏంట్రా ఇంత కష్టపడుతుంటే ఇదేనా ఫలితం అని, ఆ ఫలితం తక్కువగా అనిపించి ఈ బెట్టింగ్‌లో ఎళ్తే ఒకేసారి వస్తది కదని ఇది మనకు అలవాటైపోయి, ఈ ఫలితం కోసమే మనం చాలా సంతృప్తి చెందాలని చూస్తూ ఉంటాము. దయచేసి ఏదైనా సరే కష్టపడిన డబ్బు ఎప్పటికి కూడా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో అలాగే అది వెనక్కి పోతది. దయచేసి ఈజీగా వచ్చిన దానికి అలవాటు చేసుకోకుండా దయచేసి దాని నుంచి బయటికి రమ్మని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా నేను చెప్పేదేంటంటే గనక, మీరు మీ సమస్యుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పనిసరిగా చెప్పేయండి. కూర్చోబెట్టి మీకెవరో ఒకళ్ళంటూ ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి చెప్పేయండి. చెప్పేసి మీ మనసులో బరువును ముందు దించుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళకి సలహాలు బట్టి, వాడి గైడెన్స్ బట్టి మీరు బయటికి రావడానికి వీలు కలుగుతుంది. అంతేగాని మీలో మీరే సతమతమైపోతా మీరు దయచేసి మీ ఆత్మహత్యల వరకు ఎళ్ళకండి. కొంతమంది ఏంటంటే నా వీడియోలకు కూడా కామెంట్‌లు పెట్టట్లేదు. వాళ్ళకి నా వీడియోలు చూస్తున్నారు. నాకు తెలుసు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, నా వీడియోలు చూస్తున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కానీ కామెంట్లు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకు అనంటే, అయ్య బాబోయ్! నేను వాళ్ళ ఐడీ వస్తది కదా! యూట్యూబ్‌లో వాళ్ళ ఐడీ కింద వస్తది కదా! తెలుస్తదేమో వాళ్ళకి. నె నె ఆళ్ళ కామెంట్ పెడతారు. అన్న నేను ఇలా అయిపోయాను అంతే. వాళ్ళోళ్ళు ఎవరైనా చూస్తారు కదా! ఆహా! ఈడు కూడా ఇలాగా అని చెప్పి అనుకుంటారేమో అని కామెంట్ కూడా పెట్టట్లేదు. వీడియోలు చూస్తా వాళ్ళే చాలా సతమతం పడుతున్నారని సంగతి నాకు తెలుసు. దయచేసి ఎవరు కూడా మీరు బాధపడవసరం లేదు. ఒకవేళ మీరు నా కామెంట్లు పెట్టకపోయినా మీకు అటువంటి సమస్య ఉంటే మీరు కామెంట్ నాకు పెట్టొద్దు. నా ఫోను నంబర్ ఉంది. డిస్క్రిప్షన్‌లో నా ఫోను నంబర్ ఇచ్చాను. నాకు ఫోను చేయండి. నాకు ఫోను చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన నా అనుభవం పరంగా, నాకు తెలిసిన నా జీవితంలో జరుగుతున్న నా అనుభవాల పరంగా మీకు ఒక గైడెన్స్ ఇవ్వగలనని నేను కోరుకుంటున్నాను. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి ఫోను చేయండి. ఫోను చేస్తే నేను మాట్లాడతాను. ముందు వాట్సాప్ నంబర్ అది. ముందు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు ఫోను చేయండి. నేను మీతో మాట్లాడి నాకు తెలిసిన సలహా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, నేను అనుభవించిన విషయాలు మీకు చెప్తాను.
మిమ్మల్ని అందరినీ ఈ బెట్టింగ్ ఊబిలోంచి మనందరూ బయటికి రావాలని చెప్పేసి నా ఈ తాపత్రం తప్పితే ఇంకేమీ కాదు. దయచేసి అర్థం చేసుకొని తమ్ముళ్ళు ఈ వీడియోని దయచేసి బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి అయితే వాళ్ళ ఈ వీడియో కాకుండా నా వీడియోలన్నీ చూసి వాళ్ళు అందులోంచి బయటికి ఎంత త్వరగా వస్తే అంత మంచిదని నేను కోరుకుంటూ ఈ వీడియోలన్నీ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏమన్నా ఈ వీడియో గురించి ఏమంటున్నారు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయని వాళ్ళు దయచేసి చెప్పాను కదా, కామెంట్ చేయని వాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి ఫోన్ చేయండి. ఏమి సిగ్గుపడక్కర్లేదు. నేను ఎవరికి చెప్పను. మనం మాట్లాడుకుందాము. మీ మనసులో బరువులు మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోయినా దయచేసి నా అన్నీ ఉన్నాడని చెప్పి నాకు చెప్పండి. నేను మీ అందరికీ తోడుగా ఉంటాను. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఈ ఈ బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావాలన్నదే నా తాపత్రయం. దయచేసి అర్థం చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ.